వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ఇప్పుడు మనతో ప్రముఖ జ్యోతిషురాలు, త్రివర్ణ గురుపీఠం హీలింగ్ కర్మ గైడింగ్ సొసైటీ వ్యవస్థాపకురాలు డాక్టర్ హరిత గోగినేని గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే శ్రీ. బాగున్నారా? ఆల్వేస్. ఇటీవల ఆడవాళ్ళ వస్త్రధారణ గురించి చాలా మాట్లాడుతూ ఉన్నారు. ఎవరికి తోచిన కమెంట్ వాళ్ళు చేస్తూ ఉన్నారు. సో మీరు కర్మ గురించి బాగా చెప్తారు అండి, ఇలాంటి విషయాలు చాలా బాగా చెప్తారని మిమ్మల్ని కూడా నేను అడుగుతూ ఉన్నాను. సొసైటీలో ఆడవాళ్ళు మగవాళ్ళు సమానం అంటారు. అంటే ఆ రోజు నిధి అగర్వాల్కి ఎదురైన అనుభవంతో కొంతమంది యాక్టర్స్ అక్కడ మాట్లాడడం జరిగింది. ఆడవాళ్ళు నిండుగా కప్పుకుంటే బాగుంటుంది, నిండుగా కప్పుకోండి అప్పుడే రెస్పెక్ట్ ఉంటుంది అని. అంటే ప్రతి ఒక్కరూ ఆడవాళ్ళు ఎలా ఉండాలి అని చెబుతూ ఉంటారు. అదే స్టేజ్ పైన మరి ఆడవాళ్ళు ఎలా ఉన్నా వాళ్ళని తప్పు దృష్టితో చూడొద్దు, మీరు చేసింది తప్పు, మీరు అలా లాగడం తప్పు అని ఒక్కరు కూడా మాట్లాడలేదు. సో దీనిపైన మీరేమంటారు? అంటే వాళ్ళు చేసింది కూడా తప్పు కదా, దానిపైన ఎవరు మాట్లాడడానికి ఎందుకు ముందుకు రాలేదు? అంటే శ్రీ, ఇక్కడ మల్టిపుల్ విషయాలు ఉన్నాయి. నువ్వు అడిగిన ప్రశ్నలో మల్టిపుల్ విషయాలు ఉన్నాయి. ఒకటి, నిధి అగర్వాల్కి ఆ రోజు జరిగింది మేనేజ్మెంట్ వైఫల్యం. అంటే ఆ పాపకి ప్రాపర్గా వాళ్ళు సెక్యూరిటీ కానీ ప్రాపర్ సిస్టమ్ అనేది పెట్టలేదు. అందుకే ఒకేసారి పీపుల్ అనేది రావటం జరిగింది. అండ్ మనందరికీ తెలుసు, ఆ ప్లేస్లో అమ్మాయి కాదు అబ్బాయి ఉన్న ఒక యాక్టరు మన వాళ్ళు అలాగే రియాక్ట్ అవుతారు. ఇప్పుడు నువ్వు చూస్తే బిగ్ బాస్ వాళ్ళు బయటకు వస్తే కూడా మన వాళ్ళు చాలా అంటే ఒక అగ్రెసివ్ నేచర్తో పడతారు. దట్ ఈస్ ద ఫ్యానిజం. అమ్మాయి అని కాదు వాళ్ళు ఎగబడింది, అది తప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే అక్కడ ఎవ్వరు ఒక అబ్బాయి ఉన్నా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఏజ్ ఒక ఫ్యానిజం ఉన్నప్పుడు వాళ్ళకి అదొక ఇది, దాన్ని మనం ఆపలేం. అది కొన్ని తరతరాలుగా వస్తుంది, దాన్ని మనం ఆపలేం. బట్ డెఫినెట్గా చెప్పొచ్చు, అలా చెయ్యొద్దు అని చెప్పొచ్చు. కాకపోతే వాళ్ళు ఆ టైంలో ఆలోచించరని అదే చెప్తుంది. ఇలాంటి సంఘటనలు మన దగ్గర ఇంతకు ముందు కూడా జరిగినాయి. కార్లు పగలగొట్టటాలు, కార్ల మీదకి వెళ్ళిపోవటాలు, తొక్కిసలాటలు ఈ రోజు కాదు కదా. ఈ ఫ్యానిజం అనేది మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం. అది ఇండివిజువల్గా చేంజ్ రావాల్సిందే. అంటే అలాగ గుంపుగా వెళ్ళొద్దు, దానివల్ల అనర్థాలు జరుగుతాయి, ఎదుటి వాళ్ళు ఇబ్బంది పడతారు అనేది ఇండివిజువల్గా అంటే వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళకి ఉండవలసిన అవగాహన, అది ఒక సబ్జెక్ట్. ఇప్పుడు నువ్వు అడిగిన ప్రశ్నలో ఆ ఎగబడ్డ వాళ్ళలో మగాళ్లే ఉంటారు, వాళ్ళే ఎగబడతారు. ఇండివిజువల్గా అంటే అందులో లేడీస్ రారు, ఓన్లీ జెంట్సే వస్తూ ఉన్నారు మీరు ఒకసారి చూస్తే. సో మగవాళ్ళకి కదా ఇక్కడ మనం పర్టికులర్గా మెన్షన్ చేయాల్సింది. అంటే అలా కాదు, అమ్మాయిలు వెళ్ళి ఎగబడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి. నువ్వు చూస్తే బెంగళూరులో ఒక ఇన్సిడెంట్ జరిగింది. నాకు తెలిసి క్రికెటర్స్ అనుకుంటా. ఆ రోజు కూడా అమ్మాయిలు కూడా ఉన్నారు అక్కడ ఎగబడిన దాంట్లో. వాళ్ళు కూడా తోసుకుంటా వాళ్ళు గుంపులో తోసుకుంటా వెళ్ళారు. నేను అది ఆ వీడియో చూసి అరే ఆడపిల్లలు వీళ్ళకేం భయం లేదా, అంత గ్రూప్లో ఎట్లా వెళ్తున్నారని అప్పుడు కూడా నేను అనుకున్నా. సో వాళ్ళకి ఆ మూమెంట్లో ఎలా ఉంటుందంటే వాళ్ళు రీచ్ అయిపోవాలి, వాళ్ళతో ఏదో ఫోటో దిగాలి అనేది తప్ప వేరే బ్యాడ్ ఇంప్రెషన్ వాళ్ళకు ఉండదు. సరే ఓకే, బేసిక్గా అబ్బాయిలు గ్రూప్స్గా వెళ్ళినంతగా మనం అమ్మాయిలు వెళ్ళకపోవచ్చు, కానీ బట్ ఇట్ డజంట్ మీన్ అక్కడ నిధి అగర్వాల్ ఉందని అబ్బాయిల్ని మనం బ్లేమ్ చేయడం అయితే కరెక్ట్ కాదు. అక్కడ బేసికల్గా ఈ ఫ్యానిజం అనే విషయం మీద వీళ్ళు మారాలి. అంటే ఏమొచ్చేస్తుంది గబుక్కున ఒక ఫోటోతో అలాగే గుంపుగా వెళ్ళిపోయి తొక్కిసలాడుకుంటే ఏమొస్తుంది అనే విషయం గురించి ఇండివిజువల్గా మారాలి. అంటే ఫ్యానిజం అంటే మనుషులు వ్యక్తిగత పూజ ఏదైతే మన దగ్గర జరుగుతుందో ఆ సబ్జెక్టే డిఫరెంట్, దాని మీద మారాలి. ఎప్పుడు కూడా ఇలా గుంపులుగా తొక్కిసలాటకి వెళ్ళకూడదు. కొన్ని ఇలాగా ఇక్కడ టెంపుల్స్లో కూడా జరుగుతాయి, అక్కడ ఆడవాళ్ళు ఉంటారు, మగవాళ్ళు ఉంటారు. సో నేనేమో అంటున్నానంటే అవగాహన పెంచుకొని ఏ ప్లేస్లో ఎలా బిహేవ్ చేయాలని ఇండివిజువల్గా నేర్చుకోవాలి. ఇక్కడ అమ్మాయి అబ్బాయి కాదు, ఎవరైనా ఒక మనిషిలాగా చూడండి. జెండర్ అనేది అన్ని విషయాల్లో అవసరం లేదు. ఇది మనిషికి సంబంధించి వాళ్ళ విజ్ఞతకి సంబంధించింది. మీరు ఓన్లీ శరీరాలు చూసి అమ్మాయి అబ్బాయి అని మాట్లాడుతున్నాం. అక్కడ అబ్బాయిలు ఎందుకు ఎక్కువ ఉన్నారంటే ఓకే, అక్కడ ఈవెంట్కి అబ్బాయిలు ఎక్కువ వెళ్ళి ఉండొచ్చు అంతే. సరే, ఇది డిఫరెంట్ సబ్జెక్ట్. సో వ్యక్తిగత పూజ, ఫ్యానిజం అలా ఎగబడటం అనేది మన వాళ్ళందరూ కూడా మారాల్సిన విషయం. సెకండ్, ఇక్కడ నువ్వేం అడిగావు? బట్టల గురించి అడిగావు, తర్వాత వేరే వాళ్ళు కమెంట్ చేసిన విషయం గురించి అడిగావు. ఇప్పుడు ఆయన ఒక స్టేజ్ మీద ఆయన వ్యక్తిగత అంటే ఆలోచన అనేది వ్యక్తపరిచారు. కొంతమంది ఎందుకు వ్యక్తపరిచారు, మీరు అట్లా ఎందుకు మాట్లాడారు అన్న సందర్భంలో ఏమంటారు? ఇది ప్రజాస్వామ్యం, ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా మాట్లాడే ఇది లేదా అని అన్నోళ్ళు చాలామంది ఉన్నారు. మేబీ కమెంట్ చేసిన వాళ్ళు కూడా చాలామంది అన్నారు. ఇంతకుముందు వ్యక్తిగతంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన వాళ్ళు బోలంతమంది ఉన్నారు. సో అది పక్కన పెట్టేస్తే
శివాజీ గారు ఏదైతే తన వ్యక్తిగత ఒపీనియన్ చెప్పారో, అమ్మాయిలు జాగ్రత్త గురించి చెప్పారో, దాన్ని నేను తప్పు పట్టను. కానీ ఏదైతే ఒక కొన్ని పదాలు అబ్యూసివ్గా అంటే ఆయన ఏమనేసారంటే మనసులో ఇట్లా అనుకుంటాము అని పైకన్నారు కదా, మనసులో కూడా అట్లా అనుకోవద్దు, అది తప్పు కదా. ఒక ఆడపిల్లని మనసులో కూడా అట్లాంటి మాట మాట్లాడొద్దు. తర్వాత నేను విన్నా ఆయన సారీ చెప్పారని, బట్ ఆ పదాలు తప్పు. ఒక ఆడపిల్ల గురించి అలాంటి పదాలు మాట్లాడకూడదు. ఓకే, బట్టలు వేసుకోవటం వల్ల ఇబ్బందులు వస్తాయి కదమ్మా, మంచి బట్టలు వేసుకోండి అని చెప్పడంలో తప్పే లేదు. అలాగా ఉచిత సలహాలు చెప్పినప్పుడు ఇష్టమైతే తీసుకుంటారు, లేకపోతే లేదు. కానీ అలాగా బ్యాడ్ పదాలు వాడకుండా ఉండాల్సింది. ఒక అమ్మాయిని కించపరిచే పదాలు మాట్లాడకుండా మెసేజ్ చెప్పడంలో ఎప్పుడు తప్పే కాదు. అది వెరీ సింపుల్. సో శివాజీ గారు మాట్లాడిన దాంట్లో ఆయన చెప్పిన మెసేజ్ తప్పు కాకపోవచ్చు, కానీ వాడిన పదజాలం తప్పు. సో ఆయన దానికి సారీ చెప్పారు అంటే మాత్రం మంచిదే. ఎందుకంటే వాళ్ళు మాట్లాడిన తప్పు అని రిలైజ్ అయ్యి సారీ చెప్పినప్పుడు మనం క్షమించాలి. ఇక్కడ ఎవరు గొప్పోళ్ళు ఏం కాదు కదా, తప్పులు చేయని వాళ్ళు, అసలు తప్పుడు మాటలు మాట్లాడిన వాళ్ళు ఎవరు లేరు ఈ ప్రపంచంలో. ప్రతి ఒక్కళ్ళు మాట్లాడతారు. కాబట్టి ఒక మనిషి ఏదో పొరపాటున అనేసారు, బట్ కానీ ఆయన మెసేజ్ పరంగా నేను తప్పను. ఎందుకంటే శ్రీ, నేనే చాలాసార్లు చాలా సందర్భాల్లో మంచి బట్టలు వేసుకోండి అమ్మా, ఇది మన సాంప్రదాయం కాదు కదా, ఇది మంచిది కాదు కదా, ఆడపిల్లలు కదా, నేను చాలాసార్లు చెప్పిన సందర్భాలు ఉన్నాయమ్మా. సో కాబట్టి దాన్ని నేను పూర్తిగా తప్పు పట్టలేను. ఓకే, నాకు ఒక డౌట్. సాంప్రదాయానికి మీరు డ్రెస్సింగ్ ముడి పెడుతూ ఉన్నారు కదా, ఇవాళ ప్రపంచ దేశాలు చూసుకోండి, ఒక్కొక్క దగ్గర ఒక్కో కల్చర్ ఉంటుంది, ఒక్కోలాంటి డ్రెస్సెస్ ఇస్తారు. కొన్ని చోట్ల బట్టలే మనం యూఎస్ యూకే తీసుకోండి సరిగ్గా వేసుకోరు, కానీ ఆడదాన్ని ఆ దృష్టితో చూడరు. ఇక్కడ మనల్ని నిండు బట్టలు వేసుకోండి అంటే ఇక్కడ ఎక్కడా చూడు మగవాడు ఆడదాని మీద కొంచెం బలవంతుడు. ఆ బలాన్ని ప్రదర్శించి ఇప్పుడు ఆడదేం తింటుందో అదే ఫుడ్ మగవాళ్ళు కూడా తింటూ ఉన్నారు. ఇద్దరికి ఇంకా కంపేర్ చేస్తే ఆడవాళ్ళకి కోరికలు ఎక్కువ ఉంటాయి మగాడితో సమానం కంపేర్ చేస్తే అని అంటారు. కానీ ఆడవాళ్ళు ఎవరు మగవాళ్ళ మీద అత్యాచారం చేయట్లేదే. ఇక్కడ మగాడు తన బలాన్ని ప్రదర్శిస్తూ తన పైశాచికత్వం ప్రదర్శిస్తూ ఆడదాని మీద రేప్ ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి. చాలా మంచి విషయం అడిగావు తల్లి. దానికి సమాధానం ఏం చెప్తానంటే, మగవాళ్ళ మీద ఆడవాళ్ళది అత్యాచారం ఎందుకు జరగట్లేదంటే మగవాళ్ళు బలహీనులు, అందుకే లొంగిపోతారు, అందుకే అత్యాచారాలు జరగట్లేదు తల్లి. నువ్వు ఒక ఆడదానికి దగ్గరికి వెళ్ళిపోయి నువ్వు అతనితో ఇంటిమేషన్ చేస్తే ఎందుకు ఊరినే కోఆపరేట్ చేస్తారు? ఎందుకంటే వాళ్ళు శారీరకంగా బలహీనులు, వాళ్ళు అంటే మానసికంగా బలహీనులు, వాళ్ళు శారీరకంగా బలవంతులైనా మానసికంగా బలహీనులు. ఇదే విషయం నేను ఇంతకుముందు ఒక ఈ రిలేటెడ్ డిబేట్లో కూడా చెప్పాను తల్లి. బలత్కారాలు ఎందుకు జరగట్లేదు అబ్బాయిల మీద అంటే, అమ్మాయిలు వెళ్ళి అబ్బాయిలని ఎక్కడ ఏం చేయట్లేదని కాదు తల్లి, వాళ్ళు మానసికంగా బలహీనులు కాబట్టి ఊరికే లొంగిపోతారు ఆడవాళ్ళకి. అదే ఆడవాళ్ళు శారీరకంగా బలహీనులున్నా మానసికంగా బలవంతులు కాబట్టి వాళ్ళకి ఇష్టం లేకుండా ఎవరిని యాక్సెప్ట్ చేయరు, అందుకే బలాత్కారాలు జరుగుతున్నాయి. కానీ మగవాళ్ళకి అట్లేం కాదు. అమ్మాయిల మీద గ్యాంగ్ రేపులు ఉన్నాయి, అబ్బాయిల మీద ఎందుకు లేవు? ఒక నలుగురు అమ్మాయిలు వెళ్తే అదొక పెద్ద వరం అనుకుంటాడు అబ్బాయి, అంతే తప్ప రేపు ఎందుకు జరిగింది తల్లి? అప్పుడు ఇక్కడ ఏం చెప్పాలి? మగవాడు బలహీనుడు, మీరు బలహీనంగా ఉండొద్దు అని చెప్పాలి. ఎంతసేపు ఆ బలహీనతకి ఆడవాళ్ళ డ్రెస్సింగ్కి ముడి పెట్టడం ఎంతవరకు కరెక్ట్? అంటే ముడి పెట్టట్లేదు తల్లి, బట్ వాస్తవం చెప్తున్నారు. వాళ్ళు ఒప్పుకుంటున్నారు కదా, మగవాళ్ళకి ఆడవాళ్ళంటే బలహీనత ఉంది, అందుకే మీరు కొంచెం మంచి బట్టలు వేసుకోమని ఒప్పుకుంటున్నారు కదా. అక్కడ ఆడవాళ్ళని ఏమంటలేదు. ఒకటమ్మా, ఆడవాళ్ళు బట్టలు వేసుకునే టాపిక్ గురించి వస్తే, ఇప్పుడు నువ్వు అన్నావు ఇలా కల్చరు డిఫరెన్స్ ఉంది, అక్కడ వాళ్ళు చూడట్లేదు అంటే వాళ్ళు ఒక పాశ్చాత్య అంటే వాళ్ళు ఒక ఫాస్ట్ ఫార్వర్డ్ కల్చర్కి వెళ్ళిపోయి చాలా సంవత్సరాలు అయిపోయింది. అంటే మనకంటే వాళ్ళు ఒక 100 సంవత్సరాలు ముందున్నారు. రేపు ఇండియా కూడా అట్లాగైతే తల్లి, మనం అక్కడికి వెళ్ళలేదు కాబట్టి ఇవన్నీ మాట్లాడుకుంటున్నాం. అంటే అక్కడ రేపులు జరుగుతూ ఉన్నాయి, కానీ డ్రెస్సింగ్ కాదు కదా. డ్రెస్సింగ్ అంటే వాళ్ళు కూడా అంటే ఏమంటారు, ఫస్ట్ కూడా వాళ్ళు కూడా నిండు బట్టలు వేసుకున్నారేమో, తర్వాత అట్లా వెళ్ళిపోయి ఉండొచ్చు కల్చరు. బట్ వాళ్ళతో మనం పోల్చుకోకూడదమ్మా. ఎందుకు పోల్చుకోకూడదు అంటే మన సాంప్రదాయం మన పద్ధతులు వేరు. అమెరికా గురించి పోల్చుకున్నప్పుడు వీళ్ళు అమెరికాలో ఉండాలి, ఇండియాలో ఉండకూడదు. ఇండియాలో ఉన్నప్పుడు మన శాస్త్రం ఏంటి, మన ధర్మం ఏంటి, మన సాంప్రదాయం ఏంటి గౌరవించకపోతే ఎట్లాగా? అరే మంచి బట్టలు వేసుకోమంటే తప్పేంటమ్మా? వేసుకుంటారా లేదా వాళ్ళ ఇష్టం. ఇప్పుడు నేను చెప్తే వింటారా? వినరు కదా. అరే ఆడపిల్లలు సున్నితంగా ఉన్నారు. ఇప్పుడు మనం మగవాళ్ళ బుద్ధి గురించి మాట్లాడుకుందామా, మన జాగ్రత్తల గురించి మాట్లాడుకుందామా? అంటే మగవాడు ఇంతే ఉంటాడు, మగాడు అది మీరు సరిగ్గా బట్టలు వేసుకోకపోతే మీ పైన అఘాయిత్యం చేస్తారు, మనమే జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నా. అమ్మా బట్టలు నిండుగా వేసుకున్న వాళ్ళ మీద అఘాయిత్యాలు జరిగినాయమ్మా, బట్టలు సరిగ్గా వేసుకున్న వాళ్ళ మీద జరగలేదు. ఎందుకు బట్టల్ని ఫోకస్ చేస్తారు? ఎందుకు బట్టల్ని ఫోకస్ చేస్తారు అంటే, ఊళ్ళో వాళ్ళందరికీ కనిపించేలాగా బట్టలు వేసుకునే సాంప్రదాయం మనది కాదు కాబట్టి, అలా అవసరం కూడా ఒక ఆడదానికి లేదు కాబట్టి. ఆడది అంటే ఒక పద్ధతిగా ఉండటం మనకి కల్చర్లో అలవాటైంది కాబట్టి, ఇలాగే వేసుకొని తిరిగితే రేపు ఇలాగే చూస్తాం, అలవాటు చేసుకుంటారు. నువ్వు అన్నట్లు వీళ్ళు కూడా మారిపోతారు, ఏముందులేని వదిలేస్తారు. బట్ దానికి టైం పడుతుంది. మగవాళ్ళని మార్చాలి అంటే, ఇప్పుడు 1,00,000 మందిలో ఒక్కడు రేప్ చేస్తుంటే నువ్వు
ఆ ఒక్కడి గురించి మాట్లాడి మగాడు అనటానికి ఎట్లాగమ్మా? 99,000 మంచిగానే ఉంటున్నారు కదా. నేనేమంటున్నానంటే బలాత్కారాలు చేసే మగవాళ్ళందరినీ అందరు మగాళ్ళతో పోల్చొద్దు. అండ్ రెండోది శ్రీ, అమ్మాయి అబ్బాయి అనేది ఒక బ్యూటిఫుల్ కెమిస్ట్రీ. అమ్మాయిలు కూడా అబ్బాయిలను చూస్తారు, అబ్బాయిలు కూడా అమ్మాయిలు చూస్తారు. ఇక్కడ ఏమైపోయిందంటే అమ్మాయిలు అబ్బాయిలు చూస్తేనేమో వాళ్ళు వరంలాగా ఫీల్ అవుతున్నారు, అబ్బాయిలు అమ్మాయిలు చూస్తేనేమో శాపంలాగా ఫీల్ అవుతున్నారు. ఇలాగ అబ్బాయిలు రిసీవ్ చేసుకున్నారు, అలాగే అమ్మాయిలు కూడా రిసీవ్ చేసుకోండి, చూపే కదా ఇది నేచరు. వాళ్ళు ఇప్పుడు మనోళ్ళే చెప్తారు అందాన్ని ఆస్వాదించాలి కళ్ళతో అని చెప్తారు. అమ్మాయి అబ్బాయిలు చూసుకోవడం తప్పులేదు శ్రీ. కాకపోతే ఒక అమ్మాయికి ఇష్టం లేకుండా ఆ అమ్మాయి స్పేస్లోకి వెళ్ళొద్దు. చూస్తే తప్పులేదు, ప్రయత్నిస్తే తప్పులేదు, మాట్లాడితే తప్పులేదు, ఓన్లీ బలాత్కారం తప్పంటున్నాం. సో ఇప్పుడు బట్టలు వేరు, బలాత్కారం వేరు, ఈ రెండు డిఫరెంట్ టాపిక్స్. అర్థమైంది కదా తల్లి? ఎవ్వరు కూడా ఈ ప్రపంచంలో ఒక అబ్బాయి మీద అమ్మాయి అయినా, అమ్మాయి మీద అబ్బాయి అయినా బలాత్కారం అనేది మనం ఎప్పుడు ఒప్పుకోము. కానీ అమ్మాయిల మీద ఎందుకు జరుగుతుంది అంటే అమ్మాయిలు మానసికంగా చాలా స్ట్రాంగ్గా ఉంటారు కాబట్టి, ఎవరు పడితే వాళ్ళు ముట్టుకుంటే ఒప్పుకోరు కాబట్టి, వాళ్ళు రెసిస్ట్ చేస్తారు కాబట్టి బలాత్కారాలు జరుగుతున్నాయి. అదే అబ్బాయి ఎవరని తీసుకో, పెళ్ళై పండు ముసలిని తీసుకో, ఒక ఆడదలితే వాళ్ళు లొంగిపోతారు. అందుకే బలాత్కారాలు ఛాన్స్ లేదమ్మా. అబ్బాయిలు కూడా మానసికంగా బలవంతులైనప్పుడు బలాత్కారాలే జరుగుతాయి. అది పక్కన పెట్టేస్తే ఇప్పుడు టాపిక్ ఏంటి? అమ్మాయిల బట్టల గురించి. 100% అమ్మ, ప్రతి ఒక్కరికి వాళ్ళకి నచ్చిన బట్టలు వేసుకునే ఫ్రీడమ్ ఉంది. కానీ ఒక తల్లి బిడ్డకి చెప్పినట్లు, ఒక అన్న చెల్లికి చెప్పినట్లు, మనం ఒక స్నేహితులు మనం మాట్లాడుకున్నట్లుగా ఎందుకు ఆల్రెడీ వాళ్ళకున్న చెడు ఆలోచనలకి, ఇప్పుడు అంటారు కదా అగ్నికి ఆజ్యం పోయటం ఎందుకు అని, ఆల్రెడీ వాళ్ళకున్న చెడు ఆలోచనలకి మనం ఎందుకు మళ్ళీ ఇవ్వాలి అవకాశము? డెఫినెట్గా ఇప్పుడు నువ్వు అన్నట్టు మన సాంప్రదాయం ఒక రకంగా అలవాటు అయింది కాబట్టి అదర్ దెన్ గ్లామర్ ఫీల్డ్ వేసుకున్నప్పుడు వాళ్ళ మీద ఒపీనియన్ మారుతుందా అంటే మారుతుంది, కానీ టైం పడుతుంది. నువ్వు అన్నట్లు వీళ్ళని కూడా మెచ్యూర్డ్ అవ్వమని చెప్దాం. ఎట్లాంటి బట్టలు వేసుకున్న ఆడవాళ్ళని గౌరవించమని చెప్పి సమాజానికి వస్తారేమో. కాదు, ఇప్పుడు అలా అంటున్నారు, సినిమా వృత్తిపరంగా వాళ్ళు రకరకాల బట్టలు వేస్తారు. ఆ సినిమాల్లో మగాళ్ళు మీరు కూడా నటిస్తూ ఉన్నారు. ఆ సినిమా డైరెక్షన్ ఎవరు చేస్తూ ఉన్నారు, ప్రొడ్యూస్ ఎవరు చేస్తూ ఉన్నారు? అలాంటి సినిమాల్లో వెనకాల మగాడేగా. సో ఆ సినిమాల్లో నటించిన ఆమె ఇష్టంతో ఆమె అలాంటి బట్టలు వేసుకుందా? మీరు అలాంటి సినిమాలు తీసి అలా ఇన్సిస్ట్ చేయడం వల్లే కదా తను బట్టలు వేసుకుంది. మరి ఇక్కడ ఎవరు కారణం? మగాడు కాదా? కాదు. నీకు ఇష్టం లేకపోతే చెయ్యి, మాకు డబ్బుల కోసం చేస్తూ మళ్ళీ డైరెక్టర్లు మగాళ్ళు కాదా అంటే నేను ఒప్పుకోను. తప్పమ్మా. వాళ్ళకి ఇష్టమయ్యి వాళ్ళకి డబ్బులు తీసుకొని వాళ్ళు గ్లామరస్ ఫీల్డ్లో చూపించాలి అనుకున్నప్పుడు చేస్తున్నారు, దాన్ని ఎవ్వడూ కమెంట్ చేయట్లా. అది ప్రొఫెషన్ పరంగా వాళ్ళు చేసే దాని గురించి కూడా ఎవరు మాట్లాడాల. బయటకు వచ్చినప్పుడు మంచి బట్టలు వేసుకుంటే మీకు ఇబ్బంది అయ్యి ఉండదు కదా అని. ఎస్పెషల్లీ ఆ సిచ్యువేషన్ నువ్వు చూస్తే వాళ్ళందరూ ఎగబడుతున్నప్పుడు పొరపాటున అమ్మాయికి పాపం జారిపోతే బట్టలు చూస్తే నువ్వు ఆ క్లాత్, ఆ రోజు పర్టికులర్ క్లాత్ గురించి మాట్లాడుతున్నాను తల్లి. ఇబ్బంది ఆ అమ్మాయికి కదా అని మాట్లాడాం తప్ప వేరే విధంగా అలా. దాంట్లో కూడా ఫ్యాషన్ బట్టలు చాలా రకాలు ఉంటాయి శ్రీ, అవన్నీ వేసుకోవచ్చు కదా. అలాంటి అన్ప్లాన్డ్ సిచ్యువేషన్లో ఆ అమ్మాయి ఇబ్బంది పడిద్ది కదా అని చూసే వాళ్ళకి ఎవరికి ఇబ్బంది కాదు కదా అమ్మాయికి ఏదైనా జరిగితే. సో అది మంచి పరంగా చెప్పిన మాట తప్ప తప్పుడు పరంగా చెప్పింది కాదు నాన్న. పదాలు తప్పు అంటున్నా నేను. పదాలు 100% తప్పు. అబ్బాయి వాడిన 2-3 పదాలు ఇంకో పదం కూడా వాడాడు, అది కూడా తప్పు. ఆడవాళ్ళు అట్లా మాట్లాడకూడదు. అది పక్కన పెట్టేస్తే ఇప్పుడు నువ్వు అన్నావు చూసావా, ఎవరు కూడా బలవంతం చేసి పీక మీద కత్తి పెట్టి చేయట్లా. ఎవరికి వాళ్ళకి ప్యాషన్ ఉంటుంది. సో ప్రొఫెషన్గా వాళ్ళకి ఏం ఫీలింగ్స్ ఉండో తల్లి. అలా వేసి చేసేటప్పుడు వాళ్ళకి ఫీలింగ్స్ ఉండదు, అది ప్రొఫెషన్. వాళ్ళకి ఇష్టమైతే వేసుకుంటారు, వాళ్ళందరి మధ్య మ్యూచువల్ అండర్స్టాండ్ ఒప్పుకున్న తర్వాతే రిలీజ్ అవుతుంది. సో వాళ్ళు ఏదో బలవంతం చేసి వేయించారని మాత్రం అనొద్దు దయచేసి. చాలా మంది ఓపెన్గా వాళ్ళకి ఇష్టమయ్యి వేసుకుంటారు. నువ్వు చూస్తే తల్లి ఆడవాళ్ళ బట్టల మీద సినిమాలు ఆడలేదమ్మా. ఈరోజు చరిత్ర నువ్వు తీసి చూస్తే ఆడవాళ్ళ బట్టల మీద ఏ సినిమాలు ఆడలేదు. ఈరోజు రేపు అసలు నచ్చట్లేదు కూడా జనాలకి. మరీ బి గ్రేడ్ సి గ్రేడ్ సినిమాలను ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదు తల్లి. నువ్వు చూడు మ్యాక్సిమం ఫ్లాప్ అయిన సినిమాలు అన్నీ కూడా అలాగే ఉంటాయి. ఇప్పుడు చాలా సినిమాలు ఉన్నాయి. డాక్టర్ సినిమా ఉంది, హీరోయిన్కి ఏం బట్టలు వేసాడమ్మా? ఆయన కూడా మగాడేగా, ఎందుకు మాట్లాడరా అంటున్నా నేను. కుర్తా వేసాడు అమ్మాయికి. మీరు చూస్తే ఆ హీరోయిన్కి కుర్తాస్ వేసాడు అంటే హీరోయిన్ని కూడా కొంచెం చూపించకుండా సినిమా మొత్తంలో 1% వల్గారిటీ లేకుండా తీసి అద్భుతమైన హిట్ కొట్టాడు. మరి అంటే చూసే ఆడియన్ కరెక్ట్గా ఉన్నారు, తీసే డైరెక్టర్ కూడా కరెక్ట్గా ఉన్నారు తల్లి. వాళ్ళు గ్లామరస్గా చూపించాలని కొంతమంది అనుకొని
వీళ్ళు గ్లామరస్గా చూడాలనుకొని వాళ్ళు చూపించాలనుకొని మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద జరుగుతుంది, కానీ ఒక అమ్మాయి బట్టల మీద సినిమాలు ఆడింది అనేది నువ్వు ఎక్కడన్నా చూపించే చరిత్రలో లేదు. మరి ఎందుకు ఒకప్పుడు పాత హీరోయిన్స్ అందరూ నిండు వస్త్రధారణ నుండి ఇవాళ మొత్తం చిన్న బట్టలు వేసుకునేంత వరకు సినిమా ఇండస్ట్రీలో ఇన్ని మార్పులు ఎక్కడి నుంచి ఎలా వచ్చాయి, ఎవరు మార్చారంటారు? అంటే ఇప్పుడున్న కల్చర్ బట్టి మారొచ్చు నాన్న. ఇప్పుడు కల్చర్లో ఎవరున్నారు? అందరూ ఉన్నారు, అమ్మాయిలు ఉన్నారు, అబ్బాయిలు ఉన్నారు. అమ్మాయిలే వేయినప్పుడు అబ్బాయిలు ఏం చేస్తారు చెప్పు? సో నేనేమంటున్నానంటే పెద్దోళ్ళు తింటే పలహారాలు, చిన్నోళ్ళు తింటే చిరుతిండ్లు అని ఒక సామెత ఉంది. ఆ అమ్మాయిలు చేసేసి అబ్బాయిలు బ్లేమ్ చేయడం అయితే కరెక్ట్ కాదు తల్లి. ఇప్పుడు నువ్వు అను, ఏదైనా అవకాశాలకు వచ్చినప్పుడు వాళ్ళు కమిట్మెంట్ అడుగుతున్నారు, తప్పు కదా అంటే అవును తప్పే అని చెప్తా నేను. అంతే తప్ప వాళ్ళు ఇష్టపడి తీసింది కదా అంటే. ఇంకొకటి, ఇప్పుడు నువ్వేమన్నా పాత సినిమాల్లో ఎక్స్పోజింగ్ లేదా? ఎన్నో సినిమాలు నేను చూపిస్తాను. ఐటమ్ సాంగ్స్ పాత సినిమాల నుంచి ఉన్నాయి తల్లి. ఒక టైంలో ఏం చేసేవాళ్ళు అంటే స్కిన్ మీద క్లాత్ వేసుకునేవాళ్ళు, చూపించేవాళ్ళు. స్కిన్ మీద క్లాత్ వేసుకునేవాళ్ళు, చూపించేవాళ్ళు. అసలు సినిమాలో గ్లామర్ లేకుండా లేదు తల్లి. వెనకట బ్లాక్ అండ్ వైట్ సినిమాల నుంచి కూడా అమ్మాయిల్ని గ్లామరస్గానే చూపించారు. అది అలంకారం అనుకో, వస్త్రం అనుకో, ఏ రకంగా అయినా అనుకో చూపించారు. సో నేనేమంటున్నానంటే ఒకవేళ వీళ్ళు కూడా సలహా చెప్పొచ్చేమో, నేను ఇట్లాంటి బట్టలు వేసుకుంటాను, మనం వెళ్ళి చూస్తున్నామా తల్లి? ఇప్పుడు డైరెక్షన్ చేసేటప్పుడు డైరెక్టర్ చెప్పాడా? కాస్ట్యూమ్ డిజైనర్స్ అందరూ అమ్మాయిలు ఉంటారు అడుగు. కాస్ట్యూమ్ డిజైనర్స్ అందరూ అమ్మాయిలు ఎక్కువ ఉన్నారు, మరి ఎందుకు అట్లాంటి బట్టలు వేస్తున్నారని అడుగు. డైరెక్టర్ చెప్పడమ్మా, ఈ బట్టలే ఆ బట్టలే అని ఎక్కువ డైరెక్టర్ చెప్పరు. కాస్ట్యూమ్ డిజైనర్స్ తీసుకొచ్చి సీన్ బట్టి బట్టలు సలహాలు చెప్తారు, వాళ్ళు ఓకే చెప్తారు, వీళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. ఎంతోమంది హీరోయిన్లు వాళ్ళు ఓన్గా బట్టలు డిజైన్ చేస్తారు తెలుసా తల్లి. నేను పేర్లు చెప్పను, నేను చెప్తా, ఇండస్ట్రీలో ఉన్నా నాకు తెలుసు. వాళ్ళు ఓన్గా బట్టలు ఎక్కడి నుంచో డిజైనర్స్ చేయించుకొని వాళ్ళే బట్టలు తీసుకొస్తే వీళ్ళు బిల్లులు కడతారు ప్రొడ్యూసర్లు. ఇందుకే చెప్తున్నా, అంటే మిడిమిడి జ్ఞానంతో నిందలు వేయొద్దు. సినిమా ఇండస్ట్రీ అంటే అంతా పూర్తిగా చెడు ఉండరు. ఎలాగ ఈ ప్రపంచంలో మనిషిలో మంచి చెడు ఉంటాయో ప్రతి ఇండస్ట్రీలో మంచి చెడు ఉంటాయి. ఏదైనా మ్యూచువల్ అండర్స్టాండింగ్తో జరిగితే బయట ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు మొత్తాన్ని మనం నిందించొద్దు. అబ్బాయిల్లో ఒకవేళ నువ్వు అన్నట్లు 10% బ్యాడ్ ఉంటే 90% మంచిగున్నారు కదా తల్లి. అమ్మాయిల్లో 5% బ్యాడ్ ఉంటే 95% మంచిగున్నారు కదా తల్లి. నేనేమంటున్నానంటే 5-10% గురించి మిగతా వాళ్ళందరినీ ఎందుకు నిందలేయటం? మనిషిలాగా చూద్దాము. సో అమ్మాయిల్ని వాళ్ళకి ఇష్టమైతే మీరు ఫ్రెండ్షిప్ చేయండి, ఇష్టం లేకుండా బలవంతం చేయొద్దు. మనకి బలం ఉంది కదా అని బలహీనుల మీద ప్రయోగించకూడదు. అది ఎవరికైనా వర్తిస్తుంది, అది అమ్మాయిలకైనా వర్తిస్తుంది, అబ్బాయిలకైనా వర్తిస్తుంది. మనం శారీరకమైన బలత్కారాల గురించి మాట్లాడుతున్నాం తల్లి, మానసికంగా బలత్కారాలు ఎన్ని ఉన్నాయి తల్లి. సో ఇదంతా పెద్ద సబ్జెక్ట్. నా ఉద్దేశం అయితే, నేను పర్సనల్గా నువ్వు నన్ను అడిగిన, నాకు ఒక ఆడపిల్ల ఉందమ్మా. ఈ రోజు వరకు నేను నిండుగానే బట్టలు వేసుకొని బయటికి పంపిస్తున్నాను తల్లి. నేను ఈ రోజు వరకు నువ్వు ఎక్కడన్నా సరే నా టోటల్ వీడియోస్, ఫొటోస్ చరిత్ర మొత్తం కూడా తల్లి నేను నిండుగానే వేసుకుంటున్నాను. నాకెవరు చెప్పలేదు శ్రీ. నేనే చిన్నప్పుడు ఏమనుకున్నానంటే ఆల్రెడీ వీళ్ళకి కొంచెం అటు ఇటుగా చూస్తారు అబ్బాయిలు, నేను మళ్ళీ వేసుకొని వాళ్ళకి అవకాశం ఇవ్వద్దు, నా బట్టల ద్వారా అన్న వాళ్ళకి నా మీద ఆలోచన మారి నన్ను గౌరవంగా చూడాలి అని నాకు నేనుగా నిర్ణయించుకొని, నాకు నేనుగా సమాజం అర్థం చేసుకొని వేసాను తల్లి. ఓకే, ఒక్క నిమిషం. మీరు అంటున్నారు కదా మీ పాపకి మగవాళ్ళు ఇలా ఉంటారు అని మీరు పాపకి జాగ్రత్తలు చెప్పారు. అదే మీ అబ్బాయికి ఆడపిల్లల్ని ఆ దృష్టితో చూడొద్దు, అంటే ఆడవాళ్ళ శరీరాన్ని అవి సెక్షువల్ అపియరెన్స్ కాదు అని మీ అబ్బాయికి మీరు ఎప్పుడైనా చెప్పారు? 100% తల్లి. మీరు చెప్పారు, అందరు చెప్తున్నారా? చెప్తే మాత్రం వింటారని గ్యారంటీ ఉందా తల్లి? ఎందుకు మరి ఆడవాళ్ళు అయితే చెప్తే వింటారు, మగవాళ్ళైతే అమ్మాయిలు ఎన్నోళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు అలా ఫ్యాషన్ బట్టలు వేసుకొని అమ్మ మీరు అట్లా మాట్లాడుతున్నారు కదా అమ్మాయిలు సపోర్ట్ చేసుకుంటా, మీరు ఎప్పుడన్నా పబ్బులకి, నైట్ క్లబ్బులకి బయట వెళ్ళి చూసారా తల్లి? ఎక్కడమ్మా ఆడవాళ్ళ గురించి సపోర్ట్ చేయాలి? ఎందుకు చేయాలి? నేను చూశాను. అరే రోడ్ల మీద ఎన్నిసార్లు రాత్రిపూట మీరు వెళ్ళండి, ఎంతమంది అమ్మాయిల నుంచి ఉంటారో. ఎందుకు చేస్తున్నారమ్మా అవన్నీ? అంటే తల్లిదండ్రులు వాళ్ళకి చెప్పట్లేదా? ఒక అమ్మాయి అయినా అబ్బాయి అయినా తల్లిదండ్రులు చెప్తారు తల్లి. అందరు తల్లిదండ్రులు చెడ్డోళ్ళు ఉండరు, కానీ వినే గుణం కూడా పిల్లల్లో ఉండాలి. ఇప్పుడు మా పాపకి నేను చుడిదార్ వేసి పంపిస్తా, కాలేజ్కి వెళ్ళి అది తీసేసి ఏదో ఫ్యాషన్ డ్రెస్ వేసుకొని తిరిగిద్ది, నాకు తెలిసిద్దా? అంటే వాళ్ళకు ఉండాలి ఆ బుద్ధి. తల్లిదండ్రులు ఎప్పుడు కూడా చెడుపో, నువ్వు వెళ్ళి రేపులు చేయి అని ఏ బిడ్డకి చెప్పదమ్మా. చెప్పదు, కానీ ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలని మాత్రం చెప్తున్నారా? ఆడపిల్లలకి బట్టలు వేసుకోవాలని, నిండుగా బట్టలు వేయాలని వాళ్ళని కల్చర్కి తగ్గట్టుగా వాళ్ళకి సజెషన్స్ ఇస్తూ ఉన్నారు. కానీ మగ పిల్లలకి ఎక్కడ ఇస్తున్నారు? ఆడపిల్లలకి అని అడుగుతున్నా నేను. ఈ రోజు నువ్వు టోటల్ రిచ్ ఫ్యామిలీస్ కానీ ఈవినింగ్ ఫ్యాషన్ ఇది కానీ నువ్వు ఎక్కడ బట్టలు వేసుకుంటున్నారు?
చూడు చిన్న చిన్న పిల్లలు ఎట్లా వేసుకొని వస్తారు, ఒకసారి బయటికి వెళ్ళి చూడండి అంటున్నా. ఇప్పుడు వాళ్ళు బట్టలు వేసుకుంటున్నారు, ఇతరులకు హామ్ కాకుండా, ఇతరులను ఇబ్బంది పెట్టకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు ఉంటే తప్పేం లేదు కదా. ఎంతసేపు మీరు అంటే ఆడవాళ్ళు తిరుగుతున్నారంటే మగవాళ్ళు పబ్లకు వెళ్ళట్లేదా, మగవాళ్ళు తిరగట్లేదా, మగవాళ్ళు తాగట్లేదా? ఏమన్నమ్మా, ఇప్పుడైతే బట్టలు ఇప్పైతే మగవాళ్ళు తిరగట్లేదురా. వాళ్ళకున్న ఫ్రీడమ్కి వాళ్ళు కూడా షర్ట్లు ప్యాంట్లు ఇప్పించి తిరగొచ్చు, వాళ్ళు తిరగలా. అలా తిరిగిన రోజున ఆడవాళ్ళు ఏం మాట్లాడతారో నేను చూస్తా. అది తీసుకురావాలి. ఇప్పుడు ఎప్పుడైతే నేను ఆడవాళ్ళ పక్షపాతిని కాదు, మగవాళ్ళ పక్షపాతిని శ్రీ. నేను మనిషి పక్షపాతిని. నేను మనిషి జాతి గురించి ఎప్పుడు పోరాడతా నీకు బాగా తెలుసు. నా ప్రతి వీడియోలో మనిషి జాతి అనే మాట్లాడతా నేను. ఇప్పుడు నిజంగా ఒక అబ్బాయి బట్టలు విప్పి తిరిగాడు అనుకుందాం నాన్న, ఇప్పుడు అమ్మాయిలు వేసుకుంటున్నట్లు ఒక అబ్బాయి వేసుకుంటే ఏమంటారు నాన్న? 0.5 అనకపోతే నేను రాసేస్తా. ఆలోచన ధోరణి అది. అబ్బాయి అమ్మాయిని విడదీమాకండి. తల్లిదండ్రుల బాధ్యత అమ్మా. అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా చెప్పాలమ్మా, ఎడ్యుకేట్ చేయాలి. ఒరే నువ్వు ఒక అమ్మాయిని ముట్టుకోవద్దురా, ఒక అమ్మాయితో ఫ్రెండ్షిప్ చేసినా నువ్వు ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండరా అని అబ్బాయికి చెప్పాలి. తల్లి అబ్బాయిలతో నువ్వు ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండని చెప్పాలి. కానీ వీళ్ళు పాటిస్తారా లేదా అనేది ప్యూర్గా వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. నేను ఒక్కసారి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను శ్రీ. నేను ఇంతకుముందు నీతో చెప్పాను లేదు, నాకు గుర్తులేదు. షూటింగ్ కోసం నేను లొకేషన్స్ చూస్తున్నాను. ఫస్ట్ మూవీ అప్పుడు షూటింగ్ కోసం లొకేషన్ చూస్తున్నప్పుడు ఒక పబ్ సాంగ్ ఉంది. సో నేను పబ్స్కి వెళ్ళి చూడాలి కదా. అలా వెళ్ళి లొకేషన్ చూస్తున్నప్పుడు ఒక చోట డే టైం తల్లి మధ్యాహ్నం పూట నేను ఒక పబ్కి వెళ్ళా. నేమ్స్ ఎందుకులే కానీ ఒక పబ్కి వెళ్ళా. వెళ్ళినప్పుడు అందరు చిన్న పిల్లలరా, ఒక 100 మంది బయటకు వచ్చారు. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, వాళ్ళు 10th క్లాసు 11th కంటే ఎక్కువ ఉండరు. వాళ్ళంతా ఒక బ్లాక్ కలర్ డ్రెస్లు వేసుకొని ఉన్నారు. వాళ్ళకి ఏదో పార్టీ జరిగింది. సో అండర్ ఏజ్ వాళ్ళంతా కూడా. నేను చాలా షాక్ అయిపోయాను. ఎందుకు షాక్ అయ్యానంటే అప్పుడు వచ్చింది నాకు ఫస్ట్ థాట్ ప్రాసెస్ అంటే, ఈ 100 మంది తల్లిదండ్రులకి వీళ్ళు ఇక్కడ ఉన్నారని తెలుసా? ఎంతమంది తల్లిదండ్రులకు తెలుసుంటుంది? తెలియదు తల్లి. వీళ్ళు స్కూల్ పంపించాం కదా, కాలేజీలు పంపించాం కదా అనుకుంటారు. ఎవ్వరూ కూడా పబ్బులకి వెళ్ళిపో అట్లా ఇళ్ళని పంపించే తల్లిదండ్రులు చాలా తక్కువే ఉంటారమ్మా. అవును. ఎందుకంటే వాళ్ళు కూడా బిడ్డలు బాగుండాలనుకుంటారు కదా, తాగి అలా చేసి ఇలా చేయాలని అనుకోరు కదా. ఎవరో ఉంటారు, చాలా బ్రాడ్ మైండ్ వాళ్ళు ఉంటారు, నేను కాదంటలేదు. కానీ మెజారిటీ ఆఫ్ తల్లిదండ్రులు ఒకళ్ళు వాళ్ళు తాగినా వాళ్ళు తిరిగినా పిల్లలు మాత్రం బాగుండాలనే కోరుకుంటారు. ఆ రోజు నాకు అనిపించింది, ఓహో ఇలా జరుగుతాయి బయట. బయటికి వెళ్ళిన తర్వాత ఎప్పుడు ఎవరెక్కడికి వెళ్తారో తెలీదు. తల్లిదండ్రుల దృష్టిలో చాలా ఉండకపోవచ్చు. వీళ్ళు చిన్న చిన్న పిల్లలు ఇట్లా అయిపోతుంటే ఏంటి, రేపు జనరేషన్ ఏంటని నాకు అప్పుడు అనిపించింది. సో నేనేమంటున్నానంటే ప్రాక్టికల్గా వేరుంటుంది తల్లి, సబ్జెక్ట్ పరంగా వేరుంటుంది. సో ఇందాక మీరు కూడా ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి చాలా చూస్తూ ఉంటారు, అందరు చెడ్డవాళ్ళు కాదు అని అంటారు. కానీ కొంతమంది హీరోయిన్స్ మాట్లాడడం నేను చూశాను. చాలా పెద్ద యాక్ట్రెసే తను కూడా. అనుష్క గారు ప్రభాస్తో ఒక సినిమా చేసినప్పుడు తనకు ఆ సినిమాలో షార్ట్ డ్రెస్సెస్ అవి వేసుకోవడం అసలు ఇష్టం లేదనమాట. తన ఇంటికి వెళ్ళి వాళ్ళ పేరెంట్స్తో ఏడ్చిందనమాట, ఆ డ్రెస్ వేసుకోవడం నాకు ఇష్టం లేదు అని. నాకు ఇప్పుడు విన్నట్టు గుర్తు. అదొకరే కాదు, మీనా గారు కూడా కొన్ని బట్టలు అవి చూసి ఏంటి బట్టలు ఎలా వేసుకోవాలి అని ఆవిడ కూడా మాట్లాడడం కూడా చూశాను అనమాట. అంటే అక్కడ వాళ్ళు కూడా అంటే చాలామంది ఇప్పుడు మీరు ఇట్లా మంచి వాళ్ళ గురించి మగవాళ్ళలో చెప్తూ ఉన్నారు, ఇక్కడ కూడా హీరోయిన్స్లో కూడా చాలామంది వాళ్ళకి ఇష్టం లేకున్నా కానీ ఆ క్యారెక్టర్ కోసము డైరెక్టర్ ఫోర్స్ మీద వేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. మానేయచ్చు కదమ్మా. ఇప్పుడు వాళ్ళ వృత్తి, ఇప్పుడు తినకపోతే ఇంకొకరు వస్తారు. నీకు వృత్తి నీకు ఒకటే అంటే కాదు, ఈ అమ్మాయిని మానేయమని చెప్తున్నారు, ఆ డైరెక్టర్ కి అట్లా నువ్వు అలా వేయించొద్దు అని మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఎందుకు చెప్పాలి నేను? అది ఆయన ఇష్టం. అంటే మరి ఈవిడికి చెప్తున్నారు కదా, నీకు ఇష్టం లేనప్పుడు చేయొద్దు అంటున్నా. ఆయన ఎందుకు బ్లేమ్ చేస్తారన్నా? అంటే కాదు శ్రీ, ఇప్పుడు నువ్వు వచ్చి నన్ను ఇంటర్వ్యూ చేయనన్నా, నీకు ఇష్టం లేదు, ఎగ్జాంపుల్ చెప్తున్నా. అప్పుడు నువ్వు మానేయపోవడం నీ చేతుల్లో ఉంటుందా నా చేతుల్లో ఉంటుందా? తప్పు. ఇప్పుడు అలా వేయించడం తప్పు కదా, ఆ అమ్మాయి బాధపడుతుంది. అది క్రియేటివ్ ఫీల్డ్ తల్లి, అది క్రియేటివ్, వెరీ వెరీ క్రియేటివిటీ ఎవరు తీసుకొస్తున్నారు? క్లారిటీగా చెప్తున్నా, మూవీ అండ్ ఇండస్ట్రీ అనేది క్రియేటివ్ అండ్ గ్లామర్ ఫీల్డ్. అలాగే ఏదైతే ఊహించుకుంటారో వాళ్ళకి ఇష్టమైతే వాళ్ళు చూపిస్తారు. ఇప్పుడు నువ్వు అన్నావు నేను వెళ్ళి యూఎస్లో షూటింగ్ చేయాలి, అక్కడ చదువుకుంటున్న పాప. సో ఇప్పుడు హీరోయిన్ వెళ్ళి యూఎస్లో చదువుకుంటుంది. ఇందాక నువ్వే అన్నావు యూఎస్లో బట్టలు వేసుకుంటే ఎవడు చూడ్డాని. సో ఇప్పుడు ఆ అమ్మాయికి పొట్టి బట్టలు వేసి అక్కడ నేను తీయొచ్చుగా షూటింగ్. మైండ్ సెట్ అంటున్నాను నేను. మీరు మాట్లాడే పాయింట్ రాంగ్. ఒక డైరెక్టర్ వాళ్ళ క్రియేటివిటీకి ఏం ఊహించుకుంటారో ఊహించుకొని, నేను కాదంట్లా. నీకు ఇష్టమైతే చేయి, లేకపోతే కన్విన్స్ చేసుకో. నువ్వు చేసేసి వాళ్ళని బ్లేమ్ చేయొద్దు అంటున్నా తల్లి. ఇప్పుడు ఆయన అడిగిన మెంటాలిటీకి తప్ప కరెక్టా మనం జడ్జ్ చేయట్లా. నేను ఆ అబ్బాయిని కరెక్ట్ అని సమర్థించట్లా, మళ్ళీ గుర్తుపెట్టుకో. ఆ క్రియేటివిటీగా అడిగాడు,
ఏది ప్రపంచం చూసేది అడిగాడు, ఇదా ఆయన చూసేది క్రియేటివిటీ? అడగట్లా. ఆడవాళ్ళకి బట్టలు సగం బట్టలేసి ఇదా మీరు చూయించే అదే క్రియేటివిటీ? ఆయన అడిగిన ఈ గ్లామరస్ ఫీల్డా మీరు ఆయన తీసుకొస్తారు? ఇష్టం అమ్మా. ఇలాంటి మార్పు రావడానికి ఎవరు రీజన్ ఎవరు? అక్కడ కూడా కాదు కథ కాదు శ్రీ, బట్టల గురించి ఇప్పుడు మాట్లాడుతున్నారు కదా, చాలా సినిమాల్లో రేప్ సీన్లు చూపించారు, మరి అవి తీసేయమని మీరు ఎందుకు బాయ్కాట్ చేయాల? ఈ లేడీస్ సంఘాలు కానీ వీళ్ళందరూ రేప్ సీన్ల కంటే వరస్టువా బట్టలు? అవెందుకు తీలా? ఒక ఆడపిల్ల మీద అఘాయిత్యం అట్లా చూపించకూడదని ఎందుకు తీసేలా? సమాజంలో జరుగుతున్నాయి వాళ్ళు సినిమాల్లాగా మరి అదే తీస్తున్నారు కదా, కదా. మా సమాజంలో బయట ఎవరో పొట్టి బట్టలు వేసుకోవట్లేదా? కానీ ఇన్స్పైర్ అవుతుంది ఎక్కడి నుంచి? సినిమాల నుంచే నో, కదా. నేను తీసిస్తా. హిస్టరీ మొత్తం తీసి ఓపికంటే నువ్వు మొత్తం హిస్టరీ మొత్తం తీసుకుని రా తల్లి. బయట వేసుకున్న తర్వాతే వాళ్ళు ఇన్స్పైర్ అయ్యేసి ఉండొచ్చుగా. ఎంత అంటే బయట ఎంత కన్వీనెంట్ గా చెప్పా చూడు. అంటే బయట జరిగే రేప్ సీన్ ఒక డైరెక్టర్ చూపించొచ్చు కానీ బయట బట్టలు వేసుకుంటుంటే అమ్మాయిలు ఆయన చూపించకూడదా? ఎప్పుడైనా కానీ సెలబ్రిటీస్ ఏ వేసుకుంటే వాళ్ళ నుంచి డెఫినెట్లీ వాళ్ళ హెయిర్ స్టైల్ దగ్గర నుంచి వాళ్ళ డ్రెస్సింగ్ దగ్గర నుంచి మామూలుగా యూత్ అయితే ఇన్స్పైర్ అవ్వడం అయితే మనం రాంగ్. చూస్తూ ఉంటాం. అలాంటప్పుడు స్టాలిన్ చూసి ఎంతమంది స్టాలిన్స్ అయ్యారు? ఒకటే క్వశ్చన్, మన ఎవరు తిను సినిమా, మన విక్రమ్ సినిమాలో చూసి ఎంతమంది ఇన్స్పైర్ అయ్యారు? శంకర్ గారు ఎంతో మంది అద్భుతాలు చూపించాడు, ఎంతమంది ఇన్స్పైర్ అయ్యారు? ఎందుకు వాళ్ళకేం కిరీటాలు పెట్టారా మీరు? సినిమా ఊరికే ఖాళీగా ఉన్నామని సినిమా ఇండస్ట్రీ మీద పడద్దు ఎవరు, అంటే జనాలు, నిన్ను కాదు. సినిమా ఇండస్ట్రీలో మంచి చూపించుండొచ్చు, చెడు చూపించుండొచ్చు. నేను సినిమా ఇండస్ట్రీలో తప్పు అంటే ఫస్ట్ వల్గర్ సీన్స్, రేప్ సీన్లు ఫస్ట్ తీసేయమని చెప్తా, బట్టలుగా తీసేయమని చెప్పేది. నువ్వు అన్నట్లు మరి డెవలప్ అవ్వాలి కదా మేము కూడా. ఇప్పుడు బట్టలు బయట వేసుకొని తిరుగుతున్నారు కాబట్టి మేము ఇప్పుడు యంగ్ యూత్ జనరేషన్ అట్రాక్ట్ చేయడానికి మేము కూడా చూపిస్తుండొచ్చు. నువ్వు అన్నట్లు మగాళ్ళు ఉద్దేశాలు మారుస్తానికి చూపించుండొచ్చు, అది కూడా పాజిటివ్గా తీసుకోవచ్చు కదా. నువ్వు ఇన్స్పైర్ అవుతారంటున్నావు, మరి జరిగిన సంఘటన చూపిస్తున్నావు. అసలు రేప్ చేయటం 90 మందికి తెలియదు, 10 మందికి తెలిసి ఉండొచ్చు. అప్పుడు నువ్వు ఎవడ పాడు చేస్తున్నావు? గొప్ప డైరెక్టర్ సలార్ మూవీలో ఒక పాపది అక్కడ దాంట్లో రేప్ సీన్ ఉంటుంది తెలుసమ్మా? ప్రభాస్ మొన్న రీసెంట్గా వచ్చిన సలార్ మూవీలో రెడ్ కలర్ డ్రెస్లు వేసుకొని ఉంటారు, వాళ్ళ అమ్మాయిని పంపించే ఆన్వాయితీ. నువ్వు చూడు, అక్కడ రేప్ సీన్ ఉంది, ఆయన వెళ్తాడు రూమ్లోకి, ఏం చూపించరా? అట్లా ఎందుకు చూపించలేరు మీరు? అర్థమవుతుంది కదా అమ్మాయిని పాడు చేస్తున్నాడని. అంటే బట్టలు చించి పడేసి అట్లా చేస్తే నా కల్చరు అంటే ఇన్స్పైర్ అయి చేస్తున్నారా? ఆ డైరెక్టర్ గురించి ఎందుకు మాట్లాడలేదు? అదే కదా, మరి వీళ్ళు క్రియేటివిటీ అని ఇలాంటివన్నీ చూపిస్తున్నారు కదా, అక్కడ కూడా మగాడు ఉన్నాడు కదా అని అంటున్నాను నేను. దాని వెనకాల ఆడవాళ్ళు ఉండరంటావా? మోస్ట్ ఆఫ్ ద బ్రాతల్ హౌసెస్ రన్నింగ్ బై ఫీమేల్ కాదని చెప్పమను. నేనేం చెప్తున్నానంటే సమాజంలో మగవాళ్ళ కంటే ఆడవాళ్ళు కూడా చాలా డేంజరస్ ఉన్నారు తల్లి. ఫస్ట్ అది మనం యాక్సెప్ట్ చేద్దాం మానసికంగా. ఆడవాళ్ళ వల్ల కూడా చాలా నష్టాలు జరుగుతాయి తల్లి. ఎంతమంది ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ని అబ్బాయిల దగ్గరికి పంపించి గ్యాంగ్ రేప్ అయిన దాంట్లో అమ్మాయిల హస్తాలు లేని ఉన్నాయంటారా? అమ్మాయికి అమ్మాయే శత్రువు, కనీసం ఎక్కడో ఒకటి అబ్బాయి అన్న కాపాడతాడు. సో మీకున్న అన్న అబ్బాయే, మీ తండ్రి అబ్బాయే, మీ స్నేహితుడు అబ్బాయే, అమ్మాయిల్ని పబ్బులకి రెస్టారెంట్లకి తిప్పే ఫ్రెండ్స్ అబ్బాయిలే. అప్పుడు చెడ్డోడవలేదు అబ్బాయి. సో తప్పు నాన్న, జెండర్ బేస్డ్ మాట్లాడొద్దు. నువ్వు అన్నట్లు మంచి చెడు అనేది మనిషిలో ఉంటుంది, జెండర్ బట్టి, కులాన్ని బట్టి, మతాన్ని బట్టి ఉండదు. అది మారాలి, సమాజం మారాలి. మనం ఇక్కడ నేను కూడా మగవాళ్ళందరూ ఒకే విధంగానే నేను అనట్లేదండి, కానీ మగవాళ్ళు తమ బలాన్ని ఇదిగా చేసుకొని దానితో వాళ్ళు ఆడవాళ్ళ మీద రేప్ చేయడము ఇలాంటివి చేయడం, ఇద్దరు ఈక్వల్ అంటారు. ఇక్కడ ఈక్వాలిటీ ఎక్కడ ఉంది? ఇద్దరికీ కోరికలు సమానంగా ఉంటాయి, ఇద్దరు సమానంగా ఒకే రకమైన ఫుడ్ తింటారు. కానీ మగవాళ్ళు తమ బలాన్ని చూసుకొని ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు మోస్ట్ ఆఫ్ ది మెన్ అంటున్నాను అన్నమాట నేను. సరే, ఇప్పుడు నువ్వు చెప్పిన పద్ధతి చాలా బాగుంది తల్లి. ఇందాక నుంచి నువ్వు ఒకటే పాయింట్ మీద ఉన్నావు, నేను ఎన్ని ఆన్సర్స్ చేసినా కూడా ఒక మాట అడుగుతా. మరి నీకు తెలుసు కదా ఒక మగాడికి బలం ఎక్కువ ఉందని, నీ కూతుర్ని మార్షాల్స్ నేర్పించుకో. నీ కూతుర్ని రాత్రిపూట బయటికి పంపించు, మాకు నీ కూతుర్ని ప్రొటెక్టివ్గా పంపించు. ఏ మగాడు వచ్చి ఒక ఆడదాని మీద చేస్తాడో నేను చూస్తాను. నీ ఇంట్లో ఆడబిడ్డను నువ్వు కాపాడుకోకుండా అవకాశం ఇచ్చి ఒక మృగాన్ని గురించి మాట్లాడుతున్నావేంటి? ఎన్నోసార్లు అబాండెడ్గా వదిలేసి, ఐసోలేటెడ్గా వదిలేస్తేనే ఒక ఆడపిల్ల మీద అఘాయిత్యం జరుగుతుంది, అవునా కాదా? లేదా ఒక ఆడపిల్ల ఒక అబ్బాయిని నమ్మి వెళ్ళినప్పుడు జరిగింది, అవునా కాదా? ఎలా జరుగుతాయి రేప్స్ అనేది? మరి ఊళ్ళల్లో ముసలాళ్ళ మీద, నిండు బట్టలు వేసుకునే వాళ్ళ మీద జరుగుతూ ఉన్నాయి కదా. నువ్వు కోటిలో ఒకటి చెప్తున్నావు, మిగతా తిరిగి నేను అదే అడుగుతున్నా. మిగతా తిరిగి అబ్బాయిలు అమ్మాయిలు నిజంగా సగం బట్టలు వేసుకొని బయట ఇట్లా పాష్ కల్చర్ ఉన్న వాళ్ళ మీద ఏం రేపులు కావు. కంప్లైంట్ చేయట్లేదేమో, తాగేసిన తర్వాత
ఎవరో బండ్లెక్కి ఎవరో కార్లెక్కి అమ్మాయిల గురించి మీరు చూస్తున్నారా తల్లి? ఓకే, వాళ్ళది వదిలేసాం. ఇక్కడ ఎందుకు వీళ్ళు వదిలేయాలి జరుగుతోంది. తల్లి? ఎందుకు వదిలేయాలి? ఇక్కడ మగాడు ఏం అంటే చేస్తున్నాడు మీరు ఇష్టపడి వెళ్తేనేమో కరెక్ట్, అబ్బాయి చనువు తీసుకుంటేనేమో తప్ప. నేనేమంటున్నానంటే ఫస్ట్ ఆడవాళ్ళు కరెక్ట్ గా ఎవరిష్టం ఉండే వాళ్ళదండి. అబ్బాయిని వాళ్ళు చేయాలి. వెళ్తున్నారో వాళ్ళు వెళ్ళట్లేదు, వాళ్ళు ఇష్టంతో చేస్తూ ఉన్నారు అక్కడ. కానీ Exactly. ఇక్కడ మీరు కింద బలవంత పెడుతూ ఉన్నారు కదా. నువ్వేమన్నావు తెలుసా ఇందాక? అక్కడ జరుగుతున్నాయి కదా అని అడిగావు, అవునా? అక్కడ జరుగుతున్నాయి కదా, ఇక్కడ కూడా జరుగుతున్నాయి, కానీ కంప్లైంట్స్ ఇవ్వట్లేదేమో అంటున్నా. నువ్వేమనిగావు ఇందాక? సగం సగం బట్టలు వేసుకునే వాళ్ళ మీద, అంటే సగం సగం బట్టలు వేసుకునే వాళ్ళ మీద జరిగితే ఓకేనా తల్లి? సగం బట్టలు వేసుకున్న వాళ్ళ మీద ఏం జరగట్లేదు అంటే కంప్లైంట్స్ ఇవ్వట్లేదని మీరు అంటున్నారు. Exactly. వద్దు తల్లి, ఆడదంటే ఆడదే. నిండు బట్టలు వేసుకున్నా సగం బట్టలు వేసుకున్నా ఒక మగాడికి ఒక ఆడదాని మీద బలత్కారం చేసే అధికారం లేదు. అది మాట్లాడు. అదే అంటున్నాను నేను. ఇప్పుడు అందరికీ మాట్లాడుతున్నారు తప్పు. సగం బట్టలు వేసుకునేది వాళ్ళ పర్సనల్ ఒపీనియన్ అనుకుంటున్నాం కదా. సగం బట్టలు వేసుకున్నా నిండు బట్టలు వేసుకున్నా ఒక ఆడదాన్ని బలత్కారం చేసే అధికారం ఒక మగాడికి లేదు. దానికి వాడు చాలా దారుణమైన కర్మ అనుభవించాల్సిందే. దాన్ని నేను ఎప్పుడు సపోర్ట్ చేయను. నేనేమంటున్నానంటే బట్టల గురించి మనం మాట్లాడద్దు, జరిగే సిచ్యువేషన్ గురించి మనం మాట్లాడదాం. బట్టల గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. బట్టలు పెద్ద టాపిక్ అయిపోయింది ఇక్కడ. ఇందాక నువ్వు మాట్లాడిన పాయింట్ ఏంటంటే నిండు బట్టలు వేసుకుని ఎవరో మీద చేశారు ఇక్కడ అన్నావు, అందుకోసం నేను క్లారిటీ ఇస్తున్నా. అవి బయటికి ఎన్ని విషయాల్లో బయటికి రావు తల్లి. అందరూ బోల్డ్గా అయిపోయి కేసులు పెట్టరమ్మా. ఎంతోమంది చచ్చిపోవచ్చు, ఎంతోమంది మానసిక ఆవేదన లోపల లోపల పడుతూ ఉండొచ్చు. ఒక ఫోబియాలు తయారయ్యి నీకు ఏ రోజు కూడా చెప్పని బోల్డ్ అంతుంటే తల్లి. నేను యాక్చువల్గా నువ్వు చూస్తే నా ఫియర్ మూవీలో నేను సైకలాజికల్ థ్రిల్లర్ కదా తల్లి, నేను అదే పాయింట్ హైలైట్ చేసింది. చిన్నప్పుడు నుంచే ఒక అమ్మాయిని కానీ ఎవరైనా చిన్న అశ్రద్ధ చేయటం వల్ల వాళ్ళకి ఎలాగ ఫోబియా అయిపోయి వాళ్ళ ప్రపంచం మారిపోద్దో చెప్పాను. అలాగే ఎక్కడున్నా కూడా కొంతమంది బయటికి రారు నాన్న. కొన్ని విషయాలే బయటికి రావుండొచ్చు. ఇప్పుడు ఎక్కడ జరిగినా చేసేవాడు మృగమే, మగాడు అనొద్దంటున్నా నేను. వాడు నా దృష్టిలో మనిషే కాదు, ఒక మృగం. మృగాల గురించి మాట్లాడు, మగాడు ఆడది అనేది వద్దంటున్నా నేను. వాళ్ళు మనుషులే కాదు, అలాంటి వాళ్ళు అసలు సమాజంలో ఉండనీయకూడదు. నేనేమంటున్నానంటే జరుగుతుంది ఎందుకు చేస్తున్నారు ఆలోచన గురించి మాట్లాడుతున్నావు తప్ప నిజంగా దానికి సంబంధించి కట్టుదిట్టమైన లా ఎందుకు తీసుకురాలేదు ఈరోజు వరకు? మనకి లేరా సిస్టంలో అమ్మాయిలు నాన్న? ఇదే పాయింట్ నేను ఒకటి మాట్లాడా, చాలా వ్యాలిడ్ పాయింట్ మాట్లాడా ఇంతకుముందు. బెంగళూరులో ఒక అమ్మాయి కేసులు పెట్టిందని చెప్పి సూసైడ్ చేసుకున్నాడు వీడియో రికార్డ్ చేసి. తెలుసా తల్లి నీకు? ఆ డిబేట్కి నేను వెళ్ళాను వేరే ఛానల్కి. వెళ్ళినప్పుడు జడ్జి అబ్బాయికి ఆఫర్ ఇచ్చిందంట, నేను సెటిల్ చేస్తా డబ్బులు ఇవ్వు అని చెప్పి. అర్థమైందా తల్లి? జడ్జి లేడీ. అంటే సమాజం చూడు ఎలా ఉందో. అంటే సిస్టంలో కూడా లేడీస్ ఉన్నారు తల్లి, కొంతమంది తక్కువ ఉండొచ్చు. ఎందుకు టైం పట్టింది. మన వాళ్ళు కొంచెం లేట్గా స్టార్ట్ చేశారు కదా తల్లి. అమ్మాయిలు చదువుకోవటం, జాబులకి వెళ్ళటం లేట్ అయింది కదా. ఇప్పటికే అన్ని రంగాల్లో వచ్చేస్తున్నారు కదా. ఉండే కొద్దిగా నీకు మారిపోతుంది పర్సంటేజ్లు. ఇప్పుడు 10% ఉండేది 20కి వెళ్తుంది, 20 30కి వెళ్తుంది, తర్వాత 50 వెళ్ళొచ్చు. అట్లాగా మారిపోతుంది పర్సంటేజ్. ఆ రోజున అమ్మాయిల్ని సిస్టంలో ఉన్న అమ్మాయిలు ఎంత మారుస్తారో నేను చూస్తా. సిస్టము లా మార్చండి. ఇలాగ రేపు జరిగి గనక నిజంగా ప్రూవ్ అయితే వెంటనే శిక్షించండి. వేరే కంట్రీస్ లేవా తల్లి? మన కంట్రీలో లా సిస్టము, మన కంట్రీలో ఉన్న ఏదైతే ప్రజాస్వామ్య సిస్టమ్ తప్పు పెట్టుకొని ఆడవాళ్ళని మగవాళ్ళని పబ్లిక్ని ఎందుకు బ్లేమ్ చేయడం? భయంతో అన్న మారుతారు కదా తల్లి. ఒకవేళ నువ్వు అన్నట్టు న్యాచురల్గా రాలా, భయంతో అన్న మారుతారుగా. ఆ శిక్ష నువ్వు కఠినంగా చెయ్యి, ఎందుకు మారరు? ఇప్పుడు రాఖీ సినిమాలో లాంటి ఎన్టీఆర్లు బయట ఉంటే మారరా? అర్థమైంది కదా తల్లి. సో విక్రమ్ లాంటి వాళ్ళు ఏదైతే సినిమాల్లో ఇట్లాగా శిక్షించినట్లు ఉన్నోళ్ళు బయట ఉంటే మారరా? అలాంటిది లేదు కదా. భయం లేదమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేమంటున్నానంటే భయం లేదు. ఆ క్షణికావేశంతో వాళ్ళు ఆలోచించట్లేదు. అంతేకాదు నేను ఇదేమంటున్నా అంటే ఇది పెద్ద సైకలాజికల్ ఇష్యూ శ్రీ. మీరు అందరు దీన్ని ఒక ఫిజికల్గా చూస్తున్నారు, దీన్ని సైకలాజికల్గా చూడమంటున్నా. అంటే చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈరోజు అబ్బాయిలకి అవకాశాలు లేకలేదు, డబ్బులు పెడితే రానోళ్ళు లేరు. అయినా ఎందుకు ఇలా చేస్తున్నారు తెలుసా? వాళ్ళ పైశాచకత్వం. అంటే ఒక అమ్మాయిని ఆ స్థితిలో వాళ్ళు సుఖపడటం అనేది వాళ్ళ పైశాచకత్వం అంటున్నా. అంటే సైకలాజికల్గా దే ఆర్ మానిస్టర్స్. సో అలాంటి వాళ్ళకి ఎలాంటి చట్టాలు తీసుకురావాలి, ఎలాంటి పోలీస్ ఇష్టాలు ఉంచాలి అని మనం ఆలోచించాలి. కానీ ఏదో ఒకటి మార్పు తీసుకురాకుండా మాటలు ఎన్నాళ్ళు నాన్న? నేను అదే అంటున్నానండి. ఈ మృగాళ్ళ గురించి, మగాడు అని నేను అనట్లేదు, ఈ మృగాళ్ళకి కదా మీరు ఒక స్టేజ్ పైన నిలబడి మెసేజ్ ఇవ్వాల్సింది. ఇవ్వకుండా ఉంటారా తల్లి? ఎంతోమంది ఇచ్చుంటారు. నువ్వు చూస్తే ఇదే సినిమా ఫీల్డ్ ఇలాంటి వాటి మీద, మరి అదే చెప్తున్నా, రాఖీ అనేది కూడా అలాంటి సినిమా కదా తల్లి. ఎక్సలెంట్ మూవీ అసలు. అది నేను అదే బాధ. ఇప్పుడు మంచి సినిమాలు తీసిన వాళ్ళు కూడా ఉన్నారు నాన్న. నువ్వు అన్నట్లు 3rd గ్రేడ్ బ్రీ గ్రేడ్ సినిమాలు తీసే వాళ్ళు కూడా ఉన్నారు. షకీలాకి ఎక్కువ ఫ్యాన్స్ ఉంటారు మిగతా వాళ్ళతో పోల్చుకుంటే. అవైతే ఎంజాయ్ చేస్తారు, మళ్ళీ మనం మాట్లాడతాం. సో నేనేమంటున్నానంటే ఇట్స్ ఓకే.
ఎవరి ఫ్రీడమ్ వాళ్ళకుంది, బలవంతంగా చేయించొద్దు అంటున్నా. సో నేనేమన్నా అంటే డైరెక్టర్ని బ్లేమ్ చేయొద్దు. ఒకవేళ నిజంగా ఏ అమ్మాయి లేదు నానా అట్లా బట్టలు వేసుకొని చేసేది, ఇంకొకటి ఏం చేస్తారు, వీళ్ళే అడ్జస్ట్ అవుతారుగా. అందరూ రిజెక్ట్ చేస్తే ఉన్నారు కదా తల్లి మనకి యాక్టర్స్, ఇప్పుడు నాకు గబుక్కున పేర్లు గుర్తురాదు కానీ సాయి పల్లవి, నిత్య మీనన్ కొంతమంది ఎక్స్పోజ్ చేయడానికి ఇష్టపడారు, జెనీలియా, భూమిక, నాకు వీళ్ళందరూ చాలా ఇష్టం ఉన్నారు కదా తల్లి. మరి వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడలేదు నాన్న? నేనేమంటున్నాను, వెరీ ఫ్యూ కౌంటబుల్ చాలుగా, వాళ్ళు కూడా సక్సెస్ అయ్యారుగా మంచి బట్టలు వేసుకొని. సో నేనేమంటున్నానంటే పార్షాలిటీ వద్దు, జెండర్ పార్షాలిటీ అస్సలు వద్దు, ఈక్వల్ గా మాట్లాడుకుందాం, మంచి చెడు మాట్లాడుకుందాం. ఓన్లీ ఆడ మగ అని ఎక్కువ పార్షాలిటీ వద్దు నాన్న. అందరూ ఈక్వాలిటీ అంటున్నారు కదా, తీసుకొద్దాం మాటల్లోనే, ఎందుకు పదిసారి మనం డిఫరెన్షియేట్. అదే నేను అంటున్నాను, అక్కడ మృగాళ్ళు అలా చేసేవాళ్ళు, కానీ ఇక్కడ ఆడవాళ్ళు డ్రెస్సింగ్ అని మాట్లాడుతూ ఉన్నారు కదా, అట్లా జెండర్ వద్దు కదా. అంటే ఆడవాళ్ళు ఎందుకంటే ఆడవాళ్ళని చూడటం అనేది మనకు ఆనవాయితీ అయిపోయింది కాబట్టి, అంటే ఇంకా మనం సెటిల్ అయిపోవాలి, ఇంకా వాళ్ళంతే. అది నేను అంటున్నాను, కరెక్ట్ పాయింట్ కి ఇప్పుడు వచ్చారు మీరు. సెటిల్ అవటం కదా, అమ్మాయిలు ఎంతమంది అమ్మాయిలు చూడరు, అబ్బాయిల గురించి పక్కన పెట్టే, అమ్మాయిలు చూస్తారు కానీ ఇప్పుడు బలవంత పెట్టారు, చూసే వాళ్ళందరూ బలవంతం పెట్టరు. అదే కొంతమంది పెడతారు, కొంతమంది అంటే ఎంత పర్సెంటేజ్, అంటే ఆడవాళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తున్నట్లుగా మగవాళ్ళు అయితే చేయట్లేదు, వాళ్ళు కోఆపరేట్ చేస్తున్నారు. అమ్మాయిలు వెళ్ళగానే వాళ్ళు కోఆపరేట్ చేస్తున్నారు, వాళ్ళు అంతే. మనం ఇంకా అదే మగ బుద్ధి ఇలా ఉంటుంది, మీరే జాగ్రత్తగా. ఫైనల్ గా మీరు, నేను ఇప్పుడు మీతో అంటే నేను అనుకున్నదే మీరు చెప్పారు. యాక్చువల్లీ ఇది కరెక్ట్ పాయింట్ అన్నమాట. అంటే నేచర్ ని మనం మార్చలేదురా. ఇప్పుడు మేలోని ఎందుకు ఎండలేస్తున్నాయి, ఇప్పుడు నువ్వు నన్ను అడిగేది ఎట్లుందంటే, మేలోని ఎందుకు ఎండలేస్తున్నాయి మేడం, జనవరిలో ఎందుకు చల్లేస్తుంది, మార్చలేమా అని అడుగుతున్నాం. సో నేచర్ని మనం మార్చలేము, కానీ చూడండి, ఇబ్బంది పెట్టద్దు, అమ్మాయిలను ఇబ్బంది పెట్టొద్దు అని అబ్బాయిలకి చెప్తాను, అబ్బాయిలను ఇబ్బంది పెట్టొద్దు అని అమ్మాయిలకి చెప్తా. అరే నువ్వు అమ్మాయిల గురించి నేను జెండర్ బయాస్ ఎందుకు తీసుకున్నా తెలుసా? మా అమ్మ ఒక ఆడదే, ఆవిడ కన్నా ఆవిడ ఒక ఆడదే. మా అమ్మ పెళ్లి చేసుకుని అతను మగతను, ఆయన కన్నదే ఒక ఆడదే. అత్తలు టార్చర్ పెట్టే కోడళ్ళు పడే టార్చర్లు ఎంతమంది ఉంటారు మీకు తెలుసా? ఈ విషయంలోనే ఆడవాళ్ళకి శత్రువులు అంటారు కదా. ఎగ్జాక్ట్లీ. మరి వాళ్ళు మాత్రం ఆడవాళ్ళు కాదా తల్లి? ముందు వాళ్ళని అరికట్టండి. రేపులు చేసే వాళ్ళకంటే కూడా సంసారాల్లో చిచ్చులు పెట్టే వాళ్ళని, పెళ్ళయిందని తెలిసి అబ్బాయిల్ని వేసుకుపోయి ఆడవాళ్ళ గురించి ఎందుకు మాట్లాడరమ్మా మరి మీరు? సో ఇట్ ఈస్ బిగ్ టాపిక్. నేనైతే సపోర్ట్ చేయను. ఇంకా అబ్బాయిలకి ఎంతో కొంత భయం ఉంది అమ్మాయిలకి. ఇప్పుడు ఎంత చేస్తున్నా కానీ అలా ఆ మృగాళ్ళ గురించి మగాళ్ళు ఎవరైనా మాట్లాడుతూ ఉన్నారా? అంటే మగవాళ్ళలో ఎంత యూనిటీ ఉంటుంది. ఆడవాళ్ళకి శత్రువులే ఆడవాళ్ళని టార్చర్ పెడతారు, ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు ఆడవాళ్ళకే మెసేజ్లు చేస్తారు, మీరు ఇలా ఉండండి అని చెప్తారు. అవునా కదా? అంటే రెండు సైడ్లు చెప్తారు తల్లి, ఎవరింటే వాళ్ళు బాగుంటారు. ఇప్పుడు ఎవరి లైఫ్ వాళ్ళు బాగుండాలంటే వింటారు నాన్న. ఇప్పుడు అమ్మ నువ్వు బయటకు వెళ్తున్నావు కదా తల్లి, జాగ్రత్తగా వెళ్ళు అంట. అబ్బాయి అయినా అమ్మాయి అయినా నా ఇష్టం, చెప్తా. అబ్బాయి ఏముందిలే మాకు సచ్చినోడు, పెద్ద ఇబ్బంది ఏముంది, అమ్మాయే కదా అని చెప్పి అమ్మాయికి చెప్తా. నాకెందుకు చెప్పావు, వాడికి ఎందుకు చెప్పలేదని నువ్వు అనుకుంటే నేనేం చేయలేను కదా. మగపిల్లడే కదా, ఏముంది వాడితో ప్రాబ్లం ఏముందని అమ్మాయి కాబట్టి 10 సార్లు చెప్పుండొచ్చు నేను. కానీ తీసుకొని నువ్వు జాగ్రత్తగా ఉంటావు లేదా నీ ఇష్టమే. ఇప్పుడు మా ఇష్టం మీరు ఏం చెప్పినా అన్నప్పుడు ఈ సలహాలు కూడా మీ ఇష్టమే కదా. మేము ఫ్రీగా చెప్తున్నాం, తీసుకుంటే తీసుకోండి, లేకపోతే లేదు. ఒకవేళ తప్పుడు మాటలు మాట్లాడితే ఖండించండి. మీరు అన్నట్లు పదజాలంలో తప్పుడు మాటలు మాట్లాడితే ఖండించండి, కానీ సలహాలు ఎందుకు నాన్న వద్దంటారు? సలహాలు తీసుకోవడం ఓకే. ఏంటి అంటే ఈ సలహాలు అనేవి ఒక జెండర్కి సంబంధించి ఎక్కువగా ఇవ్వడం. ఇప్పుడు ఆ రోజు అంతమంది మగాళ్ళు ఉన్నారు, అంతమంది ఎగబడ్డారు అక్కడ స్టేజ్ పైన. ఇప్పటి వరకు ఎన్నో ఇలాంటివి జరిగి ఉంటాయి. మగాళ్ళు మీరు ఇట్లా చేయకండి, ఇది పద్ధతి కాదు, మనం రెస్పెక్ట్ ఇవ్వాలి అని. ఇప్పుడు ఆడవాళ్ళకి సలహాలు ఇచ్చినట్లుగా మగవాళ్ళకి చెప్తున్నానంటే ఆ పర్టికులర్ సిచ్యువేషన్ లో ఆ అమ్మాయి కాకుండా ఇంకొక అబ్బాయి ఉన్న అలాగే జరిగేది. మీరు చూడండి, హిస్టరీ వీడియోస్ తీసి చూడండి అంటున్నా కదా. బిగ్ బాస్ నుంచి అబ్బాయిలు బయటకు వచ్చినప్పుడు, ఒక బిగ్ బాస్ అంటే ఒక స్మాల్ స్క్రీనే కదా తల్లి, వాళ్ళకే అంతమంది ఎగబడుతున్నారు. నువ్వు అలాగా ఫ్యాన్స్ అనొద్దు నాన్న. ఫ్యాన్ అక్కడ ఇట్ ఈస్ నాట్ అబౌట్ జెండర్. అగైన్ ఫ్యానిజానికి వస్తే జెండర్ మాట్లాడద్దు, ఆ కేటగిరీ ఫ్యానిజం, ఆ పిచ్చి వేరేగా ఉంటుంది. అమ్మాయిలోనే మృగాళ్ళు ఉన్నారండి, ఆవిడని పట్టి పీకిన వాళ్ళు, ఆవిడ డ్రెస్సింగ్ ని టచ్ చేయాలని చూసేవాళ్ళు. ఏమైనా ఆడియో రిలీజ్ ఫంక్షన్లకి, ఏదైనా షాప్ ఓపెనింగ్స్ కి వెళ్తూ ఉంటే ఎక్కడో బ్యాడ్ టచ్ చేయాలని చూస్తూ ఉంటారు. ఇది మీ మెంటాలిటీ అంటున్నా. ఫస్ట్ మీరు మారాలి. అందరూ ఎవరైతే మాట్లాడుతున్నారో అది మారాలి. ఎందుకో చెప్పనా, మా ఫస్ట్ మూవీలో సోహెల్ని కాలేజీకి ప్రమోషన్స్కి నేను పంపించిన, నేనే దానికి ఎగ్జాంపుల్, వీడియోస్ కూడా ప్రూఫ్ చేస్తా. ఆ అబ్బాయి మీద పడి అమ్మాయిలు రక్కేసి గీరేశారు, అప్పుడెందుకు మీరు మాట్లాడలేదు?
అంటే ఇవి అవి 100 జరిగితే ఇలాంటివి నో 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 వీళ్ళు కూడా అంటే ఎక్కువ నో నో చేస్తున్నారు. నో నేను ఒప్పుకోను అబ్బాయిలే ఎక్కువ ప్రమోషనల్ దానికి వెళ్తారు, అమ్మాయిలు చాలా తక్కువ మంది వెళ్తారు తల్లి. మీరు ఇన్ని జరిగితే ఆ సుహైల్ ఒకటి లేదు మాట్లాడుతూ నేను ఉన్నారు. చూసుకుని చెప్తున్నా, మీకు ఇంకా బోల్డెన్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఇప్పుడు నేను అట్లీస్ట్ నేను ఎక్స్పీరియన్స్ చేస్తే చెప్పింది నాకు అధికారం ఉంటుంది కదా తల్లి. ఏదో గాల్లోదో తెలియదో నేను చెప్పకూడదు కదా తల్లి. ఆ అబ్బాయిని రక్కేస్తే కాపాడుకోలేక చచ్చిపోయారు పాపం ఎంతో మంది బౌన్సర్లు, ఎంతమంది అబ్బాయే కదా. ఇక్కడ నేను ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తున్నానంటే ఒక అబ్బాయి మీద కూడా అలాగే ఎగబడ్డారు తల్లి. వీళ్ళు కొంచెం ఓవర్ చేస్తూ ఉన్నారు, నేను అమ్మాయిలు కూడా ఎందుకంటే చాలా. అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా ఎగబడి ఉంటారు. అక్కడ నీకు ఫ్యాన్ తల్లి, అమ్మాయి అబ్బాయిని ఎందుకు మాట్లాడుతున్నారు అంటున్నా నేను. తప్పు, ఆ టాపిక్ డైవర్ట్ చేయొద్దు. అక్కడ అబ్బాయి ఉన్నా అలాగే ఎగబడతారు. కావాలంటే హిస్టరీలో ఎన్నో వీడియోలు తీసి చూడండి అని చెప్తున్నా నేను. ఇప్పుడు నేను సోహెల్ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పా, సోహెల్ కాలేజీకి వెళ్ళినప్పుడు అక్కడ అబ్బాయిలు ఉన్నారు, అమ్మాయిలు ఉన్నారు, అందరు ఎగబడ్డారు, వాడిని గీరేశారు, రక్కేశారు. అదే చెప్తున్నా, అరే ఆ మనిషికి ఊపిరి ఆడిద్దా లేదా అని ఆలోచించరు ఫ్యాన్స్. సో ఫ్యానిజం మారాలి. దట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు జెండర్. అక్కడ అసలు మనం జెండర్ గురించి మాట్లాడేది లేదు, అది అసందర్భం అంటున్నా నేను. ఆ అమ్మాయి పొజిషన్లో ఎవరున్నా అంతే బిహేవ్ చేస్తారు, వాళ్ళకి ఇంకా తెలియదు అంతే. అది మారాలి. సో ఈ రెండు డిఫరెంట్ టాపిక్స్ తల్లి. అమ్మాయిలు బట్టలు వేసుకునేది డిఫరెంట్ టాపిక్స్, హీరోయిన్ బట్టలు వేసుకునేది డిఫరెంట్ టాపిక్స్, ఫ్యానిజం అనేది డిఫరెంట్ టాపిక్స్. ఫ్యానిజం మీద ఇప్పుడు ఈ రోజు రేపు ఎన్ని ఇష్యూస్ నడుస్తున్నాయి మనకి. రీసెంట్ గా థియేటర్లో తొక్కిస్లాట్ అవటం, జనాలు చనిపోవటం, ఇవన్నీ కూడా అవే కదా తల్లి. ఇప్పుడు ఒక అమ్మాయి ఉండేసరికి నాకు తెలిసి అమ్మాయిలు దీనికి కావాలని ఫోకస్ చేస్తున్నారు. అక్కడ ప్రాణాలు పోయినప్పుడు ఎందుకు రాలేదు, అది కూడా ప్రాణమేగా. సో ఫ్యానిజమే మారాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆ పద్ధతి మారాలి. రెండోది బట్టలు అంటారా, ఆడవాళ్ళందరికీ ఒకటే విజ్ఞప్తి, మాలాగా పెద్దోళ్ళు లేదా మాలాగా ఖాళీగా ఉండేవాళ్ళు, పని పాట లేనివాళ్ళు, ఒక ఆడబిడ్డను కన్నా తల్లిదండ్రులు ఏం చేస్తారంటే సలహాలు చెప్తారు ఉచితంగా. పాటిస్తే పాటించండి, లేకపోతే లేదు. ఎందుకంటే బై ఎండ్ ఆఫ్ ద డే ఎవరికి నచ్చింది వాళ్ళు చేస్తారమ్మా. ఇప్పుడు నేను హిందూ దాని మీద ఎక్కువ ఉంటా, మన సాంప్రదాయాల మీద ఎక్కువ ఉంటా, దైవికంగా ఎక్కువ ఉంటా, కర్మానుసారం ఎక్కువ ఉంటా, కాబట్టి నేను తప్పకుండా మంచి బట్టలు వేసుకుంటున్నానే చెప్తా. నేను మీకు నచ్చకపోయినా కూడా నేను అదే చెప్తాను, నాకు వేరే ఆప్షన్ లేదు తల్లి. అంటే అలానే నేను వేసుకోండి అని ఎందుకు చెప్తాను, నాకు లోపల ఉండేం కాదు తల్లి, నాకు జెన్యున్గా కూడా నాకు కూడా ఇష్టం లేదు తల్లి. ఎందుకు ఇష్టం లేదు అంటే నువ్వు చెప్పినట్లు ఓకే ఎదుటోళ్ళు మార్చలేము కాబట్టి మనం మారదాం అంటున్నా, తప్పేంటి? వాడిని మార్చమని నువ్వు నన్ను అడిగే బదులు మనమే మారదాం కదా, మన జాగ్రత్తలో మనం ఉందాం తల్లి, తప్పే ఉందమ్మా. ఓకే, ఈ సలహా మీరు జాగ్రత్తగా ఉండండి, అంతే, కరెక్టే. అది ఎదుటివాన్ని మార్చలేము, వాడంతే అని ఎందుకు యాక్సెప్ట్ చేస్తున్నారు? ప్రపంచంలో ఎవరిని మార్చలేరు. నీకు ఛాలెంజ్, ఓపెన్ ఛాలెంజ్ చేస్తా. 9 నెలలు నవమాసాల కన్నా తల్లి వాళ్ళ బిడ్డను మార్చలేదు, తోబుట్టులు మార్చలేరు, ప్రేమించారని తిరిగిన ప్రేమికులు మార్చుకోలేరు, కట్టుకొని పిల్లల్ని కానీ కలుసున్న భార్యాభర్తలు మార్చలేరు. ఫస్ట్ అది మార్చండి కుటుంబంలో, తర్వాత సమాజం గురించి మాట్లాడదాం. నీ భర్త తాగొచ్చి రోజు నిన్ను కొడతాడు, మార్చగలవా? శాడిస్ట్ భర్త మార్చగలవా? వేరే అమ్మాయిలతో తిరుగుతాడు, మార్చగలవా? మార్చలేము. నువ్వు చేసే వంట రోజు పేరు పెడతాడు, 24 గంటలు కష్టపడి వాడికి సేవలు చేస్తుంటే మార్చగలవా? మీ కుటుంబంలో సమస్యలే మన తోటి పెరిగిన వాళ్ళనే మార్చలేనప్పుడు సమాజంలో వాళ్ళ గురించి మాట్లాడే అధికారం ఎక్కడుంది అంటున్నా. మనం ఫస్ట్ మారాలి, ఎవరికి వాళ్ళు మారండి, తర్వాత పక్కన వాళ్ళ గురించి మాట్లాడదాం. నాన్న ఇండివిజువల్గా మారితే శ్రీ మొత్తం సమాజం మారిపోయింది. ఇక్కడ ఎవ్వరు పతివ్రతలు కాదు, ఇక్కడ ఎవ్వరు కూడా పతివ్రతుళ్ళు కాదు. అబ్బాయిలు చెడ్డోళ్ళు ఉంటారు, అమ్మాయిలు చెడ్డోళ్ళు ఉంటారు. జెండర్ బేస్ వద్దు, నేను అస్సలు ఒప్పుకోను. ఎందుకంటే నా కన్న తల్లి చిన్నప్పుడు కష్టాలు పెట్టిన వాళ్ళు, అబ్బాయి ఎంత ఉన్నాడో అమ్మాయి కూడా అంతే ఉంది. నేను మాట్లాడను, నేను జీవితాన్ని అన్నిటినీ చూసి వచ్చాను తల్లి, నేను ఎప్పుడు జెండర్ బేస్ మాట్లాడను. సో ఒక మనిషి కష్టంలో ఉన్నప్పుడు అమ్మాయి అయినా సహాయం చేస్తాడు, అబ్బాయి అయినా సహాయం చేస్తారు. వద్దు జెండర్ బేస్. ఒకటే మాట ఏమని చెప్తున్నానంటే, అమ్మాయిలు మంచి బట్టలు వేసుకోవటం ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే లేదు. ఉచిత సలహా అమ్మాయిలకి. అబ్బాయిలకి వెరీ స్ట్రాంగ్ సలహా, అమ్మాయిల మీద బలాత్కారం చేయటం కానీ మిస్బిహేవ్ చేయొద్దు, అది చెడు కర్మ. తప్పకుండా ఒకరోజు నేచర్ మిమ్మల్ని హిట్ చేస్తుంది. కర్మ సిద్ధాంతం నమ్మేదానిగా చెప్తున్నా. వాళ్ళు సరిగ్గా బట్టలు వేసుకోపోయినా చెడు కర్మ రాదు, కానీ మీరు ముట్టుకుంటే మాత్రం చెడు కర్మ వస్తుంది. కాబట్టి కంపల్సరిగా ఒకళ్ళనొకళ్ళం గౌరవించుకుందాం, మానవ జాతిగా చూద్దాము, మనుషుల్లాగా గ్రో అవుదాము. ఈ ఆడ మగ వ్యత్యాసాలతో ఒకళ్ళనొకళ్ళు కించపరుచుకోవటం కానీ, ఒకళ్ళ మీద ఒకళ్ళు బలాలు చూపించుకోవటం కానీ, ఆధిపత్యాలు వద్దు. సమానం అంటే దానికి తగ్గట్టుగా మాట్లాడుకుందాం, కాదు అంటే దానికి తగ్గట్టుగా మాట్లాడుకుందాం. బట్ కానీ ఈరోజు ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండండి అమ్మా అని చెప్పే హక్కు ఒక ఆడదానిగా ఉంది. బయట ప్రపంచం బాలేదు తల్లి,
సో నువ్వు వెళ్ళే ప్లేస్ చూసుకోమ్మా, మానిటరింగ్లో ఉండు, ఎక్కడ పడితే అక్కడికి ఐసోలేటెడ్గా నమ్మి వెళ్ళమాకు. ఇవి కూడా ఇంపార్టెంటే, మోర్ దాన్ బట్టలు ఇవి కూడా ఇంపార్టెంటే. చాలా మంచి విషయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.